మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి 1 ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ వరకు కూడా 2026 అండి వరకు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. అసలు ప్లానెటరీ పొజిషన్, గ్రహాలు ఎక్కడున్నాయి, గ్రహాల స్థితిగతుల గురించి తెలుసుకుందాం. మేషరాశిలో రవి, బుధ, శుక్రులు. రవి 14వ తారీఖు నుండి 14th ఏప్రిల్ నుండి ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థితిలో వస్తాడు. 11వ భావాధిపతి మీకు మంచివాడు కాదు. అలాగే మీకు బుధుడు కూడా 30వ తారీఖు నుంచి రావడము, మేషరాశిలో ఉండడము. శుక్రుడు మీ రాశాధిపతి 19th నుండి వృషభ రాశిలోను, మిథున రాశిలో గురుడు, అలాగే కేతు సింహరాశిలోను, రాహు కుజ బుధ రాహులు అనుకుందాం కుంభరాశిలోను, రవి శని కుజ బుధుడు 11వ తారీఖు నుంచి మీన రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఈ మీనరాశిలో ఈ నలుగురు కూడా ఉన్నారు. రవి కుజ శని బుధులు మీనరాశిలో ఉన్నారు. సో ఫలితాల గురించి చెప్పుకుందామండి. ముఖ్యంగా రాహు కేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోవడం వలన సవ్యకాల సర్పదోషము అంటాం. అది ప్రజల మీద కూడా ఎక్కువ చూపిస్తుందండి. కొద్దిగా మరీ విపరీతంగా ఉండదు. బట్ మనం కాళహస్తిలో వీలుంటే కాళహస్తిలో కూడా పూజ చేయించుకుంటే చాలా చాలా మంచిది. మీ తులారాశిని గురుడు చూడడం వలన తెలివి అధికంగా ఉండడము, అదృష్టం కలగడము, చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందండి. ఎక్కువగా యాక్టివ్గా, ఆనందంగా, ఫైనాన్షియల్గా అభివృద్ధి చేసుకుంటూ, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ, విద్యలో ఆటంకాలు కలగకుండా అభివృద్ధికరంగా ఉంటూ బాగుంటారు. అంటే కొంతమంది విద్యార్థులు ఉంటారు, విద్యార్థినులు అంటాం మనం, విద్యార్థులు అనొచ్చు. వాళ్ళకి విద్యలో ఎటువంటి ఆటంకాలు ఉండవు, కానీ కష్టపడితే తప్ప విద్యలో రాణించడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే 4th హౌస్ లార్డ్ శనీశ్వరుడు బాగలేదు, నీళ్ళలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు. అదొకటి. తల్లిగారికి కూడా అంత అద్భుతంగా ఏం ఉండదండి. అలాగే రైతులకు కూడా పంటలో నష్టాలు రావడానికి లేకపోతే ధనం రాకుండా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఏదైనా విద్యార్థులు కష్టపడితే తప్ప వాళ్ళు విద్యలో అధికంగా రాణించలేకపోవచ్చు అని చెప్పచ్చు. అలాగే సంతానం విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. 5th హౌస్లో రాహు ఉన్నాడు కాబట్టి సంతానం విషయంలో, మీ పుట్టబోయే సంతానం విషయంలో కానీ ఆల్రెడీ సంతానం ఉన్న వారికి కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవ్వచ్చు, అంటే రావచ్చు అని అర్థం. మీకు శత్రువుల వలన భయం ఉందండి. 6వ భావంలో కనుక ఉన్న రవితో కలిసినటువంటి బుధుడు బాగున్నాడు, కానీ శని కుజులు 30 సంవత్సరాలకు ఒకసారి మీనరాశిలో కలుస్తారు. అది మీకు 6వ భావం అయింది. 6వ భావం అవడం వలన అంత అద్భుతమైన ఫలితాలు ఎవరండి. నీటి వలన ప్రమాదము, వాహనం వలన ప్రమాదము, అగ్ని వలన ప్రమాదము, వర్షాలు పిడుగుల వలన ప్రమాదము, అలాగే దేశ సంచారం చేయడానికి అవకాశాలు ఉండడము, అల్పమైనటువంటి రాజయోగం ఉండడము, అలాగే ఉద్యోగ సౌఖ్యం ఉండడం జరుగుతుంది 6వ భావంలో ఉన్నటువంటి శని కుజుల వలన. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మీ ఒంటి మీద బ్లడ్ కనబడడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది కొత్తగా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు కనుక 9th మంత్ వచ్చినప్పుడు వాళ్ళకి సిజరీన్ ఆపరేషన్ చేసి డాక్టర్స్ సలహా మేరకు సిజరీన్ ఆపరేషన్ చేస్తారు. తల్లి బిడ్డ సేఫ్గా ఉంటారు ఈ కాంబినేషన్ వలన, శని కుజుల వలన. సరే పక్కా పెడదామండి. శుక్రుడు వలన కూడా వివాహాది వేడుకలు జరుగుతాయి, కానీ ఆలస్యంగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో 7వ స్థానంలో రవి స్త్రీ ద్వేషి అంటుంటాం, అందువలన వివాహాలు ఆలస్యంగా అవుతాయి అని చెప్తూ ఉంటాం. అలాగే శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత వివాహానంతరము విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. 19th నుంచి శుక్రుడు 8వ స్థానంలో వచ్చినప్పటికీ కూడా మీకు నిరంతర ధనప్రాప్తి ఉండడానికే శుక్రుడు వలన కలుగుతోంది. ఆయుష్, అదృష్టము, అలాగే ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శని దృష్టి ఉంది కాబట్టి 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితంలో కానీ లేకపోతే బ్యాడ్ ఆలోచనలు కానీ, చెడు ప్రవర్తన, చెడు అలవాట్లు, చెడు సంప్రదాయాలు రావడానికి అవకాశం కొద్ది కాలం 19 నుంచి అవకాశం ఉంది. 19th ఏప్రిల్ నుంచి 8వ స్థానం శుక్రుడికి శని దృష్టి ఉండడం వల్ల మంచిది కాదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. భాగ్యస్థానంలో గురుడు ఖచ్చితంగా మీ వ్యాపారాలు, ఉన్నతమైన విద్య వచ్చి తీరుతుందండి. ఏ వ్యాపారాలు అంటే బహుశా బ్యాంకింగ్ వ్యాపారాలు కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, రెస్టారెంట్ బిజినెస్లు, ఫుడ్ అంటే రెస్టారెంట్ అని బిజినెస్లు కానీ, మీరు ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారం కానీ, బ్యాంకింగ్ అనే వ్యాపారం కానీ, అలాగే ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయండి. మీ రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా
సప్తమ భావంలో ఉన్నాడు, రవి సప్తమ భావంలో ఉన్నాడు. ఈ కాంబినేషన్ ఏంటంటే ఫోర్త్ అంటే 4వ తారీఖు నుండి 14 తారీఖు నుండి సప్తమ స్థానంలో రవి ఉన్నాడు. సప్తమ స్థానంలో రవి ఏమాత్రం మంచివాడు కాదు. శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ప్రబల పాపి. మీ లగ్నానికి అంటే మీ రాశికి శుక్రుడు ప్రబల పాపి. శుక్రుడు కాదు కంటే కుజుడు పాపి అవుతాడు. కానీ సప్తమ స్థానంలో మీకు శుక్రుడు ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం. ఈ కాంబినేషన్స్ మనం పక్క పెడదామండి. భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంటుందండి. భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. భార్య భర్తలు కొద్దిగా దూరం అవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. ఒకళ్ళు బహుశా విదేశాలు వెళ్ళడానికి, దూర ప్రాంతాల్లో నివసించడానికి, స్త్రీల వలన కలిసి రావడానికి, భార్య మాట వినడానికి అవకాశం ఉంది. అంటే భాగ్యస్థానం గురుడు ఉండడం వలన వేదశాస్త్ర విద్య కూడా బ్రహ్మాండంగా వస్తుంది, డౌటే లేదు. ఖచ్చితంగా చాలా బాగుంటారండి. వేదశాస్త్రంలో విద్య బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్య కోసం విదేశాలు వెళ్తారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా గురుడు చేయిస్తూ ఉంటాడు. బహుశా దానివల్ల కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా చేస్తున్నటువంటి ప్రొఫెషన్ ప్రకారము కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఉద్యోగం పోవడము, అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్తున్నానండి. ఉద్యోగం పోవడము, ఉద్యోగం రావడం ఆలస్యం అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ గురు ప్రభావం, గురుబలం ఉండడం వలన మీకు బాగుంటుంది. అంటే ఉద్యోగం త్వరగా రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదైనా 11వ భావంలో కేతు ఉండడం వలన మీ వ్యాపారాభివృద్ధి, వ్యాపారంలో లాభాలు అవన్నీ కూడా మీకు ఉన్నాయి. ఎందుకంటే వ్యాపారం కూడా చెప్తూ ఉంటాం మనం. వ్యాపారంలో కూడా ధనప్రాప్తి కలుగుతుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మీకు అంటే పెద్దవారు ఉంటారు కదా, మీ అన్నయ్య కానీ అక్కయ్య కానీ, వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రాబ్లమ్స్ ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారాలు మాత్రం దినదిన ప్రవర్ధమానం అయితేనే ఉంటుంది. వ్యాపారాల్లో మీకు బాగా ధన సంపాదన ఉండి తీరుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో వారు కూడా బాగా డబ్బులు సంపాదించుకుంటారు. సినిమా రంగం సంబంధించిన వ్యాపారాలు కూడా అద్భుతమైనటువంటి వ్యాపారాల్లో ధన ప్రాప్తి కలుగుతుందని చెప్పచ్చు. రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. శని కుజులు కాంబినేషన్ అంటే సిజరీన్ ఆపరేషను, బ్లడ్ కనపడడం అని చెప్పాను సరా, దేశాంతరాలు వెళ్ళిపోతూ ఉండడము, అలాగే అల్పమైన రాజయోగం, ఇవన్నీ చెప్పాను. కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి శనీశ్వరుని పూజించడం వలన, ఆంజనేయ స్వామి వారిని ఖచ్చితంగా పూజించడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరతాయి. అంతేకాదండి, నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నా. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. నా పేరు ఆదినారాయణరావు. సంప్రదించవచ్చు. మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి మీ జాతకంలో. మీ వ్యక్తిగత జాతకాలు ఖచ్చితంగా చూసి బాగా చెప్తాను నేను. 36 years ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఇందులో ఉంది. సరే, పక్క పెడదామండి. అంతేకాకుండా వాస్తు సంబంధించినటువంటి సలహాలు మీకు కావాలంటే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు కూడా చెప్తాను.